విజయవాడ ఎస్బీ కోర్టులో నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు మరో 36 మందిపై ఉన్న కేసు అనేది మూసేశారు. స్పష్టమైన ఆధారం లేకపోవడంతో కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా లెక్కించి విచారణను ముగించినట్టుగా చెప్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు మీద ఉన్న అత్యధిక పెద్ద రాజకీయ న్యాయపరమైన కేసులో ఒక రిలీఫ్ అనేది వచ్చినట్టుగా ఉంది. దీని ప్రకారం 2023లో చంద్రబాబును అరెస్ట్ కూడా చేశారు. అంతేకాకుండా 53 రోజుల పాటు జైల్లో కూడా ఉంచారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ అనేది ఇచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రద్దు కోసం పిటిషన్ అనేది దాఖలు చేసింది. ఇకపోతే 53 రోజుల పాటు ఒక ఎక్స్ సీఎంని నిర్బంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఇప్పుడు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం అనేది మరి మనం ఆలోచించుకోవచ్చు. మరి ఈ మిస్టేక్ ఫ్యాక్ట్ చేసిన వాళ్ళని మరి ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది ఒక సెన్సేషనల్గా ఉన్నటువంటి కేసులో మరి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎక్కడ మిస్టేక్ జరిగిందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది.